గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రైమ్ 9 న్యూస్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి శేర్లింగంపల్లి జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ఆలపాటి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారితో పాటు జాతీయ జెండా ఆవిష్కరణలో ప్రైమ్ 9 న్యూస్ సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. భారతదేశం యొక్క ప్రతిభని అందరికీ తెలియజేయడం కోసం ఎవరి టాలెంట్ వాళ్ళకి అందరూ భారతీయులు అందరూ ఐకమత్యంతో ఉండాలని అందరూ కూడా బాధ్యతతో రాబోయే యువత అంతా కూడా బాధ్యతతో కూడా ఉండాలని వీటిని ఈవెంట్ కాకుండా గతంలో మనకి గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే వస్తుందంటే ఒక 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి స్కూల్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఎట్లాగంటే ఇదివరకు మనం పొద్దునే స్కూల్కి రాగానే వందే మాత్రం పట్టడం, సాయంత్రం వెళ్ళిపోతే జనగణమన పాడటం అన్నీ ఉండేవన్నమాట. అందుచేత పిల్లలందరూ కూడా ఆ ప్రేయర్కి వెళ్ళాలని క్రమశిక్షణతో ఉండేవారు. ఇప్పుడు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ కూడా పాశ్చాత్య పోకడం వలన అన్నీ కూడా మంటగలిపోతున్నాయి అన్నమాట. ఇది దయచేసి ప్రభుత్వాలు అలాగే మా లోకల్గా భారతీయులందరూ కూడా అంటే మన బాధ్యత పౌరులందరూ కూడా బాధ్యత తీసుకుని పాత పద్ధతుల్ని కొనసాగిస్తే కొన్ని పద్ధతులని అంటే మొదట వందే మాత్రం, సాయంత్రం జనగణమన ఈ యొక్క ఈవెంట్లా కాకుండా ఒక వేడుకల్లా చేసుకుని ఉంటే చాలా బాగుంటుందని నా కోరిక, నా విన్నపం కూడా అందరికి కూడా. థ్యాంక్ యూ సార్. ఎవరికైనా ఒకటే అన్న, మనం ముందు భారతమాతకు ముందు మనం గౌరవం ఇవ్వాలన్నా, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్స్కి లాస్ట్ మన నేషనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారి యొక్క చరిత్రలను ఈ మన పాఠ్యపుస్తకాల్లో పెట్టాలన్న. ఎందుకంటే చాలా వరకు వాళ్ళ గురించి చాలా వ్యక్తుల గురించి కూడా లేదు. సో వాళ్ళని పాఠ్యపుస్తకాలు పెట్టడం వల్ల మనం వచ్చే నెక్స్ట్ జనరేషన్స్కి మనం స్వతంత్రం ఎలాగా తెచ్చుకున్నామో అనే విషయాన్ని కూడా మనం తెలియజేసినప్పుడు అందరం కూడా భారతదేశం అనేది అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను.